హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రం. మరి దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి పరిశుద్ధమైన నిజమైన ఆనందంలో మనము బలపడి జీవించాలి అంటే ఆ పరలోక తండ్రి అయినటువంటి పరిశుద్ధమైన ఆత్మ యొక్క శక్తి మనకి అవసరం. ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి మనము పొందాలి అంటే మనము జీవము కలిగిన దేవుని మరి ఆహారాన్ని, జీవము గల దేవుని మాటలను మనము తినాలి, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును తిని ఆయన రక్తమును మనం త్రాగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము ఆహారము తిని మన యొక్క శరీరమును మనం ఏ విధంగానైతే శారీరకంగా జీవించడానికి శక్తి బలం మనకి ఎంత అవసరమో, పనిచేయడానికి శక్తి బలం ఎంత అవసరమో, అందుకు ఆహారమును తిని మనము ఆయుష్ను మనము కలిగి ఉంటూ ఆరోగ్యమును కలిగి ఉంటూ మనము జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ మనకు ఆత్మీయమైనటువంటి యొక్క ఆనందము, సమాధానము, సంతోషంతో మనము జీవించాలి అంటే దేవుని పరలోక సంబంధమైన జ్ఞానం మనకు అవసరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం మనము కలిగి ఉండాలంటే, మనం ఆయన స్వరమును వినాలి అంటే మనం నిశ్చయముగా మరి దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో మనం వాక్యాన్ని చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనములో మనము చూసినట్లయితే మరి ఈ విధంగా మరి కీర్తనకారుడు దావీదు పలుకుచున్నాడు. మరి దేవుని మనము స్తుతించి ఆరాధన చేసినప్పుడు ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై దిగివచ్చే దేవుడై ఉంటున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము దేవునికి మొరపెట్టి ప్రార్థించడము దేవుడు ఇష్టపడతాడు. దావీదు కూడా ప్రార్థించాడు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తతో అని వెనక నీ వేల దూరముగా ఉన్నావు. హల్లెలూయా. అనేక సమయాలు శత్రువులు ఆయన వెంటబడి ఆయన శిక్షించాలని మరి వస్తున్నప్పుడు మరి ప్రార్థించాడు. దేవుడు అనేక సార్లు ఆయన రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆయనకు దేవుడు గొప్ప మరి మహిమను, దేవుని రక్షణ వలన ఆయనకు గొప్ప దేవుని ఇచ్చిన ఆయుష్ అడిగి ప్రార్థించినప్పుడు ఆయుష్ని వరముగా అడిగినప్పుడు పొందుకున్నాడు. మరి ఎల్లప్పుడూ జీవించే దేవుని దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అని కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. అంతేకాక కీర్తన 20వ అధ్యాయంలో 4-5 వచనాలలో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రాభములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు. హల్లెలూయా. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నత కృపచేత అతడు కదలకుండా నిలుచును. హల్లెలూయా. చూడండి, నిజమైన సంతోషం ఎక్కడ? దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆయన యొక్క మహిమను అనగా ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క జీవాన్ని శక్తితో నింపినప్పుడు మరి గౌరవ ప్రభావములను అతనికి ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి మరి నిత్యము ఆయన ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు దేవుడు అతను నియమించినాడు. అంతేకాకుండా నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి అనగా ఆయన వెలుగు, ఆయన యొక్క ఆత్మ సన్నిధి, ఆయన యొక్క ఆత్మ ప్రభావము చేత దేవుని యొక్క సన్నిధి అంటే దేవుడు ఉన్న చోటలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అంటే దేవుడు పరలోక ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధి, ఆయన ప్రభావం అనేది ఉంటుంది. ఆయన సన్నిధి, ఆయన ప్రభావం ఉన్నప్పుడు అక్కడ ఆనందము, అక్కడ ప్రశాంతత, అక్కడ నెమ్మది, అక్కడ సంతోషము అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఆయన కొనియాడము, ఆరాధించడము, ఆయన ఎందు ఆనందించడము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రీతి అయినటువంటి సన్నిధి అనేది దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ప్రజెన్స్, సన్నిధి, ఆయన యొక్క వెలుగు, ఆ సూర్య చంద్రుల నుంచి వచ్చే వెలుగు శక్తి ప్రభావం చేత మరి పశుపక్షాదులను మరియు మొక్కలను, చెట్లను ఏ విధంగానైతే చిగురింప చేసి
ఆకాశం నుండి వర్షం వచ్చి భూమిని తడిపి ఆ విధంగా వాటికి జీవాన్నిచ్చి భూమికి సత్తువునిచ్చి మొలకెత్తి అవి మొలిసి అవి పెరుగుతున్నప్పుడు ఏ విధంగా వాటికి శక్తి బలము ఏ విధంగా మరి ఆహారముగా అవి పొందుకుంటుంటాయి. మరి దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాటలు, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సన్నిధి అనేది మనుషులకు కూడా నిజమైన ప్రశాంతత, సంతోషాన్ని, సమాధానాన్ని, మరి ప్రశాంతతనిచ్చి ప్రభు మాటలను ధ్యానించినప్పుడు, ప్రభు మాటలను మరి అనుసరించి నడుచున్నప్పుడు మరి అట్టి ఆనందము కూడా, అట్టి సమాధానము, సంతోషము కూడా మరి ఉంటూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రములు. ఈ సన్నిధిలో సంతోషము కలదు అన్నటువంటిది ఎంతో నమ్మదగినటువంటి సత్యము. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములో జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే జీవమార్గమును నీవు నాకు అంటే దేవుని యొక్క ఆజ్ఞల మార్గం, అంటే జీవం ఇచ్చేది దేవుని వాక్యమే కాబట్టి, దేవుని మాటలు కాబట్టి, మరి బలపరిచేది, మరి నిరుత్సాహము నిస్సందేహముగాను నిర్భయముగాను ఉన్నట్లుగా మరి ధైర్యపరిచి బలపరిచే మాటలు తల్లి తన బిడ్డతో ఎలా మాట్లాడుతూ బలపరుస్తూ ఓదార్స్తూ ప్రోత్సహిస్తుందో, హల్లెలూయా, నేనున్నా భయపడకు బిడ్డ అని చెప్పి అన్నట్లుగా మరి దేవుడు కూడా ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మేము ఆదరించదను, ఓదార్చదను అని మరి ప్రభువే స్వయంగా కూడా పలుకుచున్న మాట. హల్లెలూయా. 66:13లోను ఆ విధంగా ఆదరణకర్త పరిశుద్ధాత్మను నేను మీ యొద్దకు పంపేదను, అనాథలుగా నేను మేము వదిలిపెట్టను అని కూడా యేసుక్రీస్తు ప్రభు యోహాను 14:18లో సెలవిచ్చినట్లు పలికినటువంటి మాట. హల్లెలూయా. ఈ లోకములో కొంతకాలము మరి ఈ లోకము వలన మీకు దుఃఖము కలుగుతుంది, కానీ నేను మేము మరలా చూస్తాను, మీకు సంతోషం కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. అంటే నేను మేము చూస్తాను అనగా ఆయన వాగ్దానం చేసిన ఆత్మను మరి పంపేదను తండ్రి పంపుచాడు. మీరు ఆత్మ కొరకు ఆయనను ఆర్థిస్తూ అనగా ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పైనుండి వాటిని మీరు వెదుకుడి, భూలోక సంబంధమైన వాటిని, నశ్వరమైన నశించే వాటిని మాత్రమే వెదకుడి. కాబట్టి పరలోక సంబంధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు జీవార్థమైనటువంటి యొక్క ఫలమునిస్తుంది. మరి జీవమును, జ్ఞానమును మరి ఒసగేటువంటి ఆ యొక్క మాటలు అనేటువంటివి మనల్ని ఓదార్చి బలహీనతలోను బలముగాను మరి ఆయన దుఃఖములోను ఆనంద తైలముతోనూ ఆయన అభిషేకించి మరి సంతోషాన్ని కలిగించి నడిపించే దేవుడు ప్రభుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనము చింత యావత్తు ఆయన మీద మోపాలి. మనము చింతిస్తూ ఉండక మరి మన చింతలను బాపే తీసివేసేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి మనకు ఉన్నాడు అన్నటువంటి యొక్క విషయమును మనం మర్చిపోక మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధించేస్తూ మనము ఆయన్ను అడిగి దానిని పొందుతూ ఆనందిస్తుండాలి. హల్లెలూయా. అనగా పరలోకాత్మ, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినే పొందెదరన్నాడు. హల్లెలూయా. సూర్యుడు ఉదయించినప్పుడు ఏ విధంగా సూర్యుడు వచ్చే వెలుగు శక్తి ఈ యొక్క భూలోకంలో భూగోళం మీద ఉన్నటువంటి జీవులన్నిటికీ ఇస్తుంది. హల్లెలూయా. మొక్కలకు, పశుపక్షాదులకు, ప్రతి చెట్టు చేమ, ప్రతిదీ కూడా, ప్రతి జీవి కూడా ఆ వెలుగు వలన పొందవలసిన శక్తిని పొందుతూ ఉంటారు. హల్లెలూయా. మరి మానవులుగా, మనుషులుగా కూడా మనలో కూడా సూర్యుని నుండి వచ్చేటువంటి ఓ డి విటమిన్ అనేది కూడా లభిస్తుందనే విషయాన్ని కూడా మరి సైన్స్ పరంగా చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవుడే భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తం కూడా సృష్టించాడు. అంటే అందులో ఆయన సృష్టించిన ఆయన మాటలోని జీవం విడుదలై సృష్టించేసింది. హల్లెలూయా. భూమండలాన్ని, సమస్తాన్ని. అయితే
ఆయన గురించి ఏమనుందంటే పరలోకము భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన వెలుగుతో నిండి ఉన్నది. హల్లెలూయా. ఆయన మహిమ శక్తి అనేది ఉపయోగకరమైనటువంటిది, మేలైన పని చేసేది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అందుకే పరలోకం భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి దేవుని స్తోత్రం. మరి ఆయన యొక్క మహిమ అనేది ఈ పరలోక భూలోక వస్తువు అన్నింటిలో కూడా ఆయన యొక్క పరలోక మహిమ అనేది ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయక మేలు చేసే ప్రతి దాంట్లో కూడా ఆయన మహిమ శక్తి ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కీడు చేసేది కేవలం ఒక దుష్ట శక్తియే. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి దేవుడు మరి దుష్టశక్తిగా చేయలేదు, కానీ అది దేవుని మాట ఆజ్ఞను మీరింది, వినలేదు. కనుకనే అది మరి ఆ విధముగా మేలు చేసే కంటే అది కుడి చేసే శక్తిగా మారిపోయింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దాన్ని దేవుడు వదిలివేశాడు కాబట్టి అది పైనుండి కిందికి పడి దాని బృందం కూడా మరి జీవులను మరి సముద్రంలో జీవులు, ప్రాణులు, భూమి మీద ఉన్న ప్రాణులు, జీవులకు అయ్యో ఎంత అనర్థమో అని మిగతా దూతలు అన్నట్లుగా హల్లెలూయా అవి కీడును ఈ లోకములో మరి చేస్తూ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ కీడును మనం జయింప దేవుని యొక్క మేలు జరగడానికి దేవుణ్ణి మనము ఉండనివ్వాలి. అనగా దేవుడు మనకు తోడు, ఆయన ఇమ్మానుయేలుగా ఉండడానికి వచ్చినాడు. హల్లెలూయా. అయితే ఆయన మరి మనము పాపము చేయనంత వరకు, పరిశుద్ధులుగా జీవించినంత వరకు మనతో ఆయన ఉండగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట, ఆయన ఆజ్ఞను మీరి ఆయనకు అవిధేయులుగా మనము జీవించినప్పుడు, వెళ్ళినప్పుడు దేవుడు చేయి విడుస్తాడు. హల్లెలూయా. అదే ఆది కాలంలో ఆదామునకు జరిగింది, ఏవాకు జరిగింది. హల్లెలూయా. ఆ విధముగా మరి దేవుని మాట వినని ప్రతి వ్యక్తికి కష్టం వచ్చింది. హల్లెలూయా. సర్పాన్ని కూడా పొట్టతో పాకినట్లుగా శిక్షించాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం దేవుని ఈవులను, దేవుని మేలులను, ఆ సంతోషము, సమాధానము మనం ఆయన సన్నిధిలో మరి పూర్ణ సంతోషమును కలిగినట్టుకు మనము మేలే చేయాలి, కానీ కీడు కాదు. హల్లెలూయా. దేవుడు నజరేయుడైన యేసును అపోస్తలుల 10:38లో పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి ఆయన దయ్యములు వెళ్ళగొడుతూ దయ్యములతో బంధింపబడిన వారికి మేలు చేశాడు, రోగులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అనగా దేవుని ఆత్మ అభిషేకం ఆయనలో ఉన్నది. హల్లెలూయా. సో మనము కూడా దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క వాక్కులతో నడుచుకుంటూ అనుసరణతో జీవిస్తున్నప్పుడు, దేవునికి విధేయులమై జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మేలు మనకు, అంతేకాదు మన మిత్రులకు ఆశీర్వాదకరముగా ఉండి మేలు చేయవారుగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అటువంటి యొక్క ఆశీర్వాద కారణముగా మనము ఉండడానికి దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనము అనుసరణతో నడుచుకొని జీవిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మీరు తండ్రిని మీరు ఉత్తమమైన దాన్ని అడిగినట్లయితే ఆయన ఇవ్వడా అని లూకా 11:13 అంటాడు. అనగా పరిశుద్ధాత్మను మీరు అడిగితే తండ్రినే ఇవ్వడా అంటే, ఈ లోకంలోని తల్లిదండ్రులు ఎంత చెడ్డవారైనా కూడా తమ పిల్లలు చేపనివ్వమంటే పామునిస్తారా? ఇవ్వరు కదా, చేపని ఇస్తారు. గుడ్డునివ్వండి, గుడ్డు కావాలి ఈరోజు అంటే తేలినిస్తారా? తేలివ్వరు కదా, గుడ్డునే ఇస్తారు. కాబట్టి చెడ్డవారైన తల్లిదండ్రులే తమ పిల్లలు అడిగింది ఇస్తున్నట్లయితే, మరి పరలోక తండ్రినైన నేను ఎంతో మంచివాడిని, ప్రేమించే ప్రేమికుని, ప్రేమామయుని, మీరు నన్ను పరిశుద్ధాత్మను అడిగితే నేను మీకు ఇవ్వనా? ఊహించండి, మీకు మేలు చేసే ఆత్మను నేను మీకు ఇవ్వనా అని అంటున్నాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తండ్రి ఆత్మచేతనే మేలు చేశాడు ఈ లోకంలోనికి వచ్చి. హల్లెలూయా. తండ్రి ఆత్మతోనే నిండుకొని సాతాను అపవాదిని, దాని శోధనంన్నింటినీ కూడా వాక్య ఖడ్గం చేత ఎదుర్కొని జయించాడు. హల్లెలూయా.
మనం కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకొని, ఆత్మ కొరకు ప్రార్థించి, ఆత్మను అడిగి పొందుకొని, మరి అనాథగా నేను మీ మొదలు ఆదరణకర్త పరిశుద్ధాత్మ నేను మీ వద్దకు పంపేదనని చెప్పి ఎలాగైతే వాగ్దానం చేశాడు, నిశ్చయముగా ఆత్మను ఆయన పంపించాడు. మనం ఆత్మ కొరకు ప్రార్థిస్తూ పొందుకొని, మనం మేలు అనుభవిస్తూ, ఆత్మ వలన సంతోషంతో ఆయన సన్నిధిలో ఉంటూ ఆనందిస్తూ ఆరాధన చేస్తూ, ఇతరులకు కూడా ఆత్మ ద్వారా మనం ఇతరులకు కూడా మేలు చేయాలి. హల్లెలూయా. అందుకు మనము పరిశుద్ధాత్మను స్తుతించి ఆరాధించి, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రించి, పరిశుద్ధాత్మ ఇశ్రాయేలు చేయి స్తోత్రముల పైన ఆత్మ దిగి వస్తాడు, ఆశీర్వదై ఉంటాడు కనుక స్తోత్రాలు చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చి నీకు శక్తినిస్తూ, నిన్ను నింపుతూ, నీవు ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తుండే వ్యక్తిగా ఉండాలంటే స్తోత్రములు చేస్తూ ఉండాలి, స్తుతులు చెప్తూ ఉండాలి, ఆయన మేలన్నిటికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించి ఘనపరచడం, నిన్ను ప్రేమించి కొనియాడడం, తండ్రి దేవా నిన్నే ఆరాధించడం, యేసయ్యా నిన్నే ఘనపరచడం, భావనాత్ముడా మేమే ఆరాధించడం. స్తోత్రము హల్లెలూయా. థాంక్యూ. కృపామయుడా పరలోక తండ్రి, పరిశుద్ధాత్ముడా, ప్రేమామయుడ మీకు వందనాలు నాయన. అయ్యా మేము ఈ లోకములో నాయన మీరు లేకుండా, మీ ఆత్మ లేకుండా ప్రభా మేము ప్రభా సంతోషంగా సమాధానంగా ప్రభా జీవించలేను తండ్రి. ఎందుకనగా దుష్టుడు అపవాది అయ్యా ఈ లోకములోనికి నెట్టివేయబడవాడున్నాడు. లూసిఫర్ దాని అనుచరులు ఈ భూమి మరి భూమండలము తనదిగా చేసుకొని మరి తిరుగాడుతూ మరి ప్రభు శోధిస్తూ భేదిస్తూ మరి పాపములో పడిన వారికి వ్యాధులు బాధలు దుఃఖమును మరి ఆనందం లేకుండా మరి కన్నిటిని మరి మరణమును తీసుకొని వచ్చాడు కనుక పాపములో జీత మరణము కనుక పరిశుద్ధాత్ముడా ఆ పాపం నుండి మమ్మల్ని రక్షించుటకు నీ కుమారుడైన యేసుని లోకంలోనికి పంపించావు. స్తోత్రం. ఆయన నమ్మకం విశ్వాసించువారు నిత్య జీవం పొందుటకే అలా చేసి ఉన్నావని. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా మీ ద్వారా మాకు రక్షణ, అయ్యా మీ యొక్క ప్రభువా నామములో నమ్మకం విశ్వసించిన మా పాపక్షమాపణ, అయ్యా మీ రక్తం ద్వారా మా పాపలను కడిగి పరిశుద్ధపరచున్నారు. అయ్యా మీ మాటల వలన మా జీవాన్ని ప్రభు జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించి మేము ప్రభు దృష్టిని అపవాదిని జయించి మేము ప్రభు స్తోత్రం లోకమునకు వెలుగుగాను అయ్యా ఇతరులకు మంచి కార్యములే సత్కార్యములే చేసి మేలు చేసేవారుగా మీ ఆత్మ అభిషేకం చేత అయ్యా మమ్మల్ని నడిపించమని క్రీస్తు మహిమేశ్వరంలో నుండి మాకు మీ శక్తిని నింపుదలను కలగజేస్తూ మా ప్రతి ఒక్క ఆఖరను మా ప్రతి ఒక్క అవసరతను తీరుస్తున్నాయన మీరే. ఆకాశ పక్షులు వెతకోయి నూర్పులు చేయవు కానీ అవి చింతించక ఏ విధంగా ఉన్నారు. మేము అచ్యుత యావత్తు మీపై ఉంచి అయా స్తోత్రము తండ్రి నిశ్చింతగా ఉంటూ మేము స్తోత్రములు ప్రభా స్తోత్రములు మరి ఏనాటి కష్టములు ఆనాటికే ఉండదని చెప్పినట్లుగా అయా నిశ్చింతగా మీ అందే మేము ఆనందిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాము స్తుతిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మేము ప్రభా ఆనందిస్తూ ప్రార్థిస్తుండే ఆత్మ నడిపింపు జీవితంతో మేము నిండుగా నింపి నడిపించమని కృష్ణ అపవాదిని పాపాన్ని మరియు ప్రభు శాపాలని ప్రభు విరగొట్టి మీరు సిలువలో మీ రక్తమును ప్రాణమును మీ జీవాన్ని ఇచ్చుట ద్వారా స్తోత్రంలో పాపము శాపం నుంచి మనం విడుదల చేసి పరిశుద్ధమైన నీతిమంతులుగా విశ్వాసం ద్వారా నీతిమంతులు జీవించునని ప్రభు అటు రక్షణను ప్రభు విశ్వాసం ద్వారా మాకు అనుగ్రహించి కృపచేతన మేము రక్షణ పొంది స్తోత్రం మీ కృపలో వర్ధిల్లుచు నిరంతరం ప్రభు 30-60 నూరంతలుగా మీ వాక్యం మనం ప్రతిఫలిస్తూ నేను మహింపరిచేటువంటి ఈ యొక్క స్తోత్రంలో ఆరాధకులుగా మా ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆత్మ అభిషేకం చేత నిపుణులతో నడిపిస్తూ మహిమ పొందమని క్రీస్తు నామంలో ఆయన మహిమేశ్వరంలో నుండి మేము నింపబడి పొంది ప్రతి అక్కరలో ప్రభు మాకు ఆదుకోలువై నడిపించేటువంటి ఆత్మదేవుడిగా ఉండే మహిమ పొందమని క్రీస్తు నామంలో దీవించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.